హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ ఆఫ్ ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియో ఏంటో తెలుసా? బుట్టబొమ్మ బుట్టబొమ్మ ఆ సాంగ్ అలా వైకుంఠపురంలో ఉంది కదా, ఆ సాంగ్లో పూజ హెగ్దే పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. చూడండి, చాలా అయితే బాగున్నాయి. చూద్దాం ఈరోజు వీడియో. ఫస్ట్ అయితే కాటన్ థ్రెడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, వైట్ కలర్ది. లేదు అంటే సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు, కాటన్ థ్రెడ్ ఈజ్ బెటర్. ఇది ఏంటంటే ఇయర్ వైర్స్ అంటారు అనమాట వీటిని. హై పెట్టుకోవడానికి కావాలి కదా, సో అవి. ఇవి ఏంటంటే జంప్ రింగ్స్. చూడండి, జంప్ రింగ్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఐ పిన్స్ అనమాట, వీటిని ఐ పిన్స్ అంటారు. సో ఇవైతే ఒక సైడ్ అయితే తిప్పి ఉంటాయి చూడండి, ఇవైతే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకున్న తర్వాత గమ్ కూడా తీసుకోవాలి. ఇది ఏంటంటే ప్లాస్టిక్ పేపర్ అనమాట, అంటే కవర్స్, అంటే ఇప్పుడు ఏదైనా ప్యాకేజ్కి ప్యాకింగ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఆ ప్యాకేజ్ కవర్ అనమాట. అంటే నార్మల్ పాలిథిన్ కవర్ కాదు, అది వేరే అనమాట. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్, ఇంకా ఇలాంటి చాలా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో. సో వాటి కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అదైతే స్క్వేర్ షేప్లో అయితే తీసుకోవాలి. రెండు తీసుకోవాలి, సేమ్ చూసుకొని అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఎలా అయితే స్క్వేర్ షేప్లో తీసుకున్న తర్వాత గమ్ అయితే 4 సైడ్స్ అయితే అప్లై చేసేయాలి. బార్డర్స్ అయితే చేసుకోవాలి. 3 లైన్స్ స్టోన్ చైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది.
చూడండి, స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసాను. 4 సైడ్స్ 3 లైన్స్ అయితే అంటించేసాను. తర్వాత నెక్స్ట్ ఐ పిన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 6 ఐ పిన్స్ అయితే తీసుకోవాలి ఫర్ 1 ఇయర్ రింగ్. తీసుకున్న తర్వాత అలా అయితే మొత్తం అంటించాల్సి ఉంటుంది. ఒక 2 సైడ్స్ అయితే అంటించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తాను. చూడండి, నేనైతే పెట్టేసుకున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక ఐ పిన్ ఉంది కదా, ఆ ఐ పిన్ తీసుకొని ఇయర్ వైర్స్ తీసుకొని జంప్ రింగ్ కూడా తీసుకొని ఫస్ట్ జంప్ రింగ్ని అయితే కొంచెం అయితే అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత జంప్ రింగ్ తీసుకొని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఐ పిన్ అయితే తీసుకొని 3 అయితే అటాచ్ చేసుకోవాలి. జంప్ రింగ్లో నుంచి నోస్ పిన్ ఆ 3 అయితే అలా అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, అటాచ్ చేసేసుకున్నాం కదా. చేసేసుకున్న తర్వాత అదైతే గమ్ తీసుకొని పైన సైడ్ అయితే అంటించాల్సి ఉంటుంది. అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే డ్రై అవ్వనివ్వాలి, ఎండాలి గమ్ డ్రై అయిపోయేదాకా ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక షీట్ తీసుకొని కార్డ్బోర్డ్ లాంటిది తీసుకొని వైట్ థ్రెడ్ తీసుకున్నాం కదా, అవైతే అలా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఎన్ని రౌండ్స్ చుట్టుకోవాలంటే 100 రౌండ్స్ అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. టాజల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఏంటంటే అది మీ ఇష్టం అనమాట. దాని సైజ్ చూసుకొని చేసుకోండి. కొంతమంది పెద్దగా చేసుకుంటారు, కొంతమంది చిన్నగా చేసుకుంటారు. అది మీ ఇష్టం అనమాట. ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే టాజల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చూడండి, అలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే జంపింగ్ తీసుకొని మధ్యలో మిడిల్లో అయితే దాన్ని అయితే అలా అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అలా అయితే పెట్టుకోవాలి. మిడిల్లో చూసుకొని మిడిల్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా. అలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ థ్రెడ్ తీసుకొని పైన అయితే మొత్తం చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదా. టాజల్ అయితే అయిపోయింది. చూడండి, టాజల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక టాజల్ అయితే చేసుకోవాలి. ఏంటంటే జంపింగ్ లేకుండా ఇంకొక టాజల్ అయితే చేసుకోవాలి. మొత్తం అయితే ఇయర్ రింగ్కి వచ్చి 10 టాజిల్స్ అయితే అవసరం ఉంటుంది. 5 అయితే జంపింగ్స్ తోటి, 5 అయితే జంపింగ్స్ లేకుండా అనమాట. 5 అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే తీసుకొని అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అవి అయితే దీనికి అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ మధ్యలో అయితే మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఏంటంటే కరెక్ట్గా రాదు కదా. సో ఉంటుందని చెప్పేసి, ఇంకా పేపర్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ అయితే కొంచెం అగరబత్తి తీసుకొని అయితే మొత్తం అయితే షేప్ చేసేసుకుంటున్నాము. మొత్తం మధ్యలో ఏం కవర్ లేకుండా అయితే చేసేసుకున్నాను. చూడండి, అసలు కొంచెం కూడా కవర్ లేకుండా కరెక్ట్గా అయితే చేసేసుకున్నాను. అలా చేసేసుకున్న తర్వాత టాజల్ జంపింగ్ టాజిల్ వితౌట్ జంపింగ్ టాజిల్ని అయితే ఒక సూది తీసుకొని అవి రెండు అయితే అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే వితౌట్ జంపింగ్ అయితే తీసుకోవాలి. అలా అయితే ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని అయితే
మధ్యలో నుంచి చూసుకొని చూడండి, మధ్యలోంచి చూసుకొని అలా అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, చేసేసుకున్న తర్వాత దానికి కూడా నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా సేమ్ అలానే మొత్తం 5 అయితే చేసేసుకోవాలి. చూడండి, 5 అయితే చేసేసుకున్నాను. 5 అయిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకుంది దానికి ఏం చేయాలంటే ఐ పిన్స్ ఉన్నాయి కదా, ఐ పిన్స్కి ఈ జంప్ రింగ్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చూడండి, యాడ్ చేసేసుకొని గట్టిగా అయితే దాన్ని నొక్కేయాలి బయటికి రాకుండా. 5 అయితే అలానే సేమ్ యాడ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం ఇయర్ రింగ్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వెనకాల మనం వదిలేసాం కదా, అది అయితే దానికి గమ్ పెట్టేసుకొని గోల్డ్ కలర్ పేపర్ అయినా కానీ లేకపోతే గోల్డ్ కలర్ క్లాత్ కానీ ఏమైనా ఉంటే సో అది తీసుకొచ్చి దానికైతే చూడండి అలా అయితే అంటించేసుకోవాలి. 4 సైడ్స్ మొత్తం కవర్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. కవర్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇయర్ రింగ్ రెడీ అయిపోయినట్టే. కొంచెం సేపు డ్రై అయితే చేయాలి. డ్రై చేసేస్తే ఇంకా ఇయర్ రింగ్ అయితే పెట్టుకోవడానికి రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో సెలబ్రిటీ యాక్ట్రెస్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చూపించాను అనుకుంటున్నాను. ఫాస్ట్గా అయిపోయే విధంగా అయితే చూపించాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా వీడియోస్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.